అరే ఇదేంటి పేస్ట్ ఎవరేశారు? నేనే. నువ్వెందుకు వేసావు? అదేంటి, రేపు నాకేదైనా అవసరం అయితే మీరు చేయరా? అంటే సపోజ్ మన ఫస్ట్ నైట్ అయిన తర్వాత నెల తిరగకుండానే నాకు నెల తప్పిందనుకోండి, ఇంత పెద్ద కడుపేసుకుని ఆపసోపాలు పడుతూ ఉంటే అప్పుడు ఏమండి కొంచెం చీపురు కట్ట అందుకోండి అంటే మీరు అందుకోరా? అమ్మయ్యా, నవ్వారు కదా. అవతల మీ ఎక్సర్సైజ్ కి ఏర్పాటు చేయాలి, డాక్టర్ గారు వచ్చే టైం అయింది. ఏమండి, స్నానం చేసినప్పుడు పిలవండి. దేనికి? వీపు తోమడానికి. ఆగండి ఆగండి, ఏంటిది? ఇదేమన్నా అమెరికా అనుకున్నారా స్పూన్తో తినడానికి? మరి ఎలా తినమంటావు? మిమ్మల్ని తినమని ఎవరు చెప్పారు? నేను కలిపి ముద్దలు పెడతానుగా. ఏంటి గోరుముద్దలు తినే చిన్నపిల్లాడిలా కనపడుతున్నానా? అదేం కాదు, కింద జన్మలో కూడా నేను మీ భార్యనే. అప్పుడు నాకు ఒకసారి బాగా జబ్బు చేసింది, ఇలాగే గోరుముద్దలు కలిపి నాకు పెట్టారు మీరు. నేను మాత్రం మళ్ళీ జన్మకు ఒక ఆశ పెట్టుకున్నానమ్మా. అత్తయ్యే భార్య కావాలనా? కాదమ్మా, నీ కడుపున వాడి కొడుగ్గా పుట్టాలని. కాసేపు కూర్చోవచ్చుగా. అమ్మో, మీ మగాళ్ళతో చాలా డేంజర్. ఇంత సందు దొరకనిస్తే మొత్తం దూరేయాలని చూస్తారు. ఇప్పుడు కాసేపు కూర్చోవచ్చుగా అంటారు, ఆ తర్వాత 4 మాటలు చెప్పొచ్చుగా అంటారు, ఆ తర్వాత నడుం మీద చేయి వేసుకొనివ్వచ్చుగా అంటారు. అది పడిన తర్వాత ఆడదాన్ని ఇంకేం అడగక్కర్లా, చీర కట్టు కూడా నిలవదు. ఏయ్, చీరంటే అర్థమేమిటో తెలుసా నీకు? చీరే కాదు, ఆడపిల్ల చీయని ముద్దుగా తోసేస్తూ రా అంటూ సిగ్గుతో జారు విడిచేది గనుక చీరయ్యింది. ఓహో, అర్థం చెప్పాగా, ఇక లాగేస్తా. రండి డాక్టర్. దుర్గా ప్రసాద్, అలా చెయ్యి బలవంతంగా ఉంచుతుంటే నొప్పిగా లేదా? గాయమైన రోజే నొప్పి తెలియలేదు డాక్టర్. వేళ్ళు ఇలా కదపడానికి ప్రయత్నించు. కష్టం డాక్టర్. ఆ చెయ్యలేవు. ఇప్పుడు ఎలా ఉంది? స్పర్శ తెలుస్తుందా? తెలియట్లేదండి. తెలియాలే. ఇప్పుడు ఏమా? డాక్టర్ గారు, ఆడవాళ్ళ మనసు లేత తమలపాకు లాంటిది. ఆవిడ ముందు అనవసరంగా మీరు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నారు. చూడండి, చాటుగా వెళ్లి ఎడం గంటలో కృష్ణానదిని, కుడి గంటలో గోదావరిని వదిలేస్తుంది. దుర్గా ప్రసాద్, గాయపడింది నువ్వు. ఇంత భయంకరమైన నిజాన్ని కూడా ఎంత తేలిగ్గా తీసుకున్నావు. కత్తులైనా బాంబులైనా ఈ ఒంటిని గాయం చేయగలవేమో గాని ఈ గుండెను టచ్ చేయలేవు డాక్టర్. మా వంశం అలాంటిది. డాక్టర్ అంకుల్, మీరు చెప్పిన మందులు ఇక్కడ దొరకడం లేదని మా చిన్నయ్య ఢిల్లీ నుంచి మందులు పంపించాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు, నేను చెల్లి వీటి సంగతి చూస్తాం. కొంచెం మీరు వెళ్ళి ఆ వరదకి ఆనకట్ట వేయండి. అమ్మా హేమా, నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఇక అతను చేయి మామూలుగా వచ్చే అవకాశం నాకు కనిపించలేదమ్మా. కంగారు పడకమ్మా, మానవుడు ఆశాజీవి. ఆఖరి ప్రయత్నంగా ఓ పని చేద్దాం. నాకు ఇప్పుడు కసి తీరినది. నేను కటకటాల ఎనక వాండ్ల కుటుంబం కన్నీటి ఎనక మనకి జైలు ముద్దన్నా దక్కినాది, ఆయనకి సేత్తో అన్నం కూడా తిన్నైతలేదంట. మన బతుకుని జైలు పాలు చేసిన ఆ దుర్గా ప్రసాద్ గాని కుటుంబాన్ని నవ్వులు పాలు చేసిందాకా ఈ చాముండేశ్వరి కంటి మీద కునుకుండదు. మహంకాళేశ్వరారు, మీరేం బాధపడకండి. 10 రోజుల్లో మిమ్మల్ని బయట తీసుకొచ్చి పూచి నాది. ఐ టాక్ టు లేటర్ ప్లీజ్. బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి నడకూడదు. మీరు గుడికి నాన్న. అవును మావయ్య, మొన్న నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఈయన కూడా తీసుకొస్తానని మొక్కుకున్నాను. అలాగా? ఇది అమ్మవారి లాకెట్, మీ చేత్తో ఆయన మెడలో వేయండి మావయ్య. వాడు చిన్నప్పటి నుంచి అమ్మవారి భక్తుడమ్మా. ఇక వీడి బాధ్యతంతా తల్లే చూసుకుంటుంది. వెళ్ళి భయపడ్డావా? మీరు పక్కనుండగా నాకు భయం ఎందుకండి? ఆగండ్రా. అవులాగాళ్ల లెక్క ఉరుకుతున్నారేంద్రా? వానికి కుడి చేయి పనిచేస్తలేదు. ఒక్క చేత్తో వాడు మనల్ని ఏం చేస్తాడ్రా? వేసండి. మండుతున్న కాకర కింద పైపుకి పెట్టినా అగ్ని జ్వాల పైకి వస్తుంది.
మగాడిలో చూడాల్సింది ఎన్ని హ్యాండిల్ పని చేస్తున్నాయని కాదురా, గుండెలో ఎంత దమ్ముందని. ఉన్న ఒక్క చెయ్యి ఇక్కడ ఇరుక్కుపోయింది, నువ్వు మమ్మల్ని ఏం చేస్తావురా? ముందు నీ పేనం తీయాలనో దాని మానం తీయాలనో బొమ్మ బొరుసు వేసి చూస్తాం. ఎవరిని వదలొద్దు, అందరినీ పట్టుకోండి. సారీ సార్, మీరు ఒంటరిగా పులిచెర్ల అమ్మవారి గుడికి వెళ్తున్నారని తెలిసి డిఐజీ గారు ప్రికాషనరీగా మమ్మల్ని పంపించారు. అందరు పట్టుకెళ్ళండి. ఇట్స్ ఓకే, పద. హేమా, నమస్కారం బాబు గారు. దండాలు పెట్టించుకోవడానికి రాలా? ఏడమా అమ్మాయ పిలవండి. ఆయన పిలిచేదేంటన్నయ్య, మనం పిలిస్తే రాదా? అమ్మా హేమా ఎక్కడా? హేమా నానా మీరా? ఒట్టి చేతులతో కాదు, సూట్ కేసు తీసుకుని దిగిరా. అదేంటన్నయ్య గారు? అదేమిటా, నిన్న అమ్మవారి గుడి దగ్గర ఏం జరిగిందో నీ కొడుకు చెప్పలా? ఏం జరిగిందండి? కాళేశ్వరం మనిషి మీ అబ్బాయితో తలపడ్డారు. ఒక్క క్షణం పోలీసులు రాకుండా ఉంటే ఏమయ్యేది? ఏమయ్యేది? మా అమ్మాయి బతుకు అన్యాయం అయ్యేది. పెళ్ళాన్ని కాపాడుకోలేనోడికి పెళ్ళెందుకంట? మీ వాళ్ళందరూ అడ్డమైన జాగ్రత్త చేయించుకోవడం నా బిడ్డ. ఆపండి 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 ఆపండి. మీ అమ్మాయి మీ గడప దాటక ముందు అనవలసిన మాటలు ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడే ఈ క్షణంలోనే మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టు. ఏమా, ఒసే పిచ్చిదానా, ఆ అవిటి మనిషిని కట్టుకుంటే నీ జీవితం సుఖంగా ఉండదే. కన్న తల్లిని చెప్తున్నాను, వెళ్ళిపోతాను రావే. నిమిషానికి ఒకసారి కులం గురించి మాట్లాడే నాన్నతో నువ్వు సుఖపడుతున్నావు అమ్మా. భర్త దగ్గర భార్య సంతోషంగా ఉండేది ఆస్తులు చూసి కాదు, అంతస్తులు చూసి కాదు, హృదయం చూసి. సింహం 4 అడుగులు వెనక్కి వేసేది ఎదుటి వాళ్ళని చూసి భయపడి కాదు, దాని పంజా పవర్ చూపించడానికి. ఈ రోజు ఆయన మీతో మాటలు పడొచ్చు, రేపు మామూలు మనిషి అయ్యాక ఏమిటయ్యేది? ఈ జన్మలో అతను చెయ్యనయం కాదని డాక్టర్ గారు చెప్పారే. బ్రతికున్నంత కాలం ఆ అవుటి మనిషితో. దయచేసి మీరు నోరు మూసుకుంటారా? ఏంటే కన్న తండ్రినే నోరు మూసుకోమని ఎంతగా మారిపోయావా? తనను తిట్టినా కొట్టినా కూతురు ఊరుకుంటుందేమో గాని తన భర్తనేమన్నా అంటే ఈ ఇంటి కోడలు ఊరుకోదు బాబాయ్. నోటితోనే కాదు, చేత్తో కూడా సమాధానం చెప్తుంది. ఎంత మాట అన్నావే? కన్న తండ్రిని శత్రువులాగా చూస్తావా? ఇంకా ఎందుకండి ఈ కొంపలో? పదండి. అమ్మా పార్వతమ్మ, అయ్యా విశ్వేశ్వరరావు గారు, మీకు 1000 దండాలు. మేము ఈ గడప దాటాక ఇదే పని మీ కూతురు చేస్తే మీరేం చేస్తారో మీ అంతరాత్మలు మీరే ప్రశ్నించుకోండి. ఇదిగో దుర్గా ప్రసాద్, నువ్వు 1000 మంది ప్రాణాలు కాపాడిన దేవుడు అయితే కావచ్చు, కానీ ఒక ఆడపిల్ల తల్లి ఉసురు పోసుకుంటున్నావన్న సంగతి గుర్తుంచుకో. రేపు గ్రామ పెద్దలందరినీ తీసుకుని నీ ఇంటి మీదకి వస్తున్నాను. తల దించుకుంటావో, తప్పయిందని లెప్పలు వేసుకుని నా కూతుర్ని నా వెంట పంపిస్తావో అప్పుడు చూస్తా. పదండి.